ఆ రోజుల్లో కరెంట్ మ్యాగజైన్ ఉండేది. ఆ మ్యాగజైన్ ఎడిటర్ ఠాకూర్ అని ఉండేవాడు. అతను పుట్టపర్తికి వచ్చాడు. వచ్చి స్వామిని చూసి సినిమా యాక్టర్లాగా ఉన్నాడే అనుకున్నాడు. అనుకొని ఆ జుట్టు ఏమన్నా విగ్గా అనుకున్నాడు. స్వామి అడుదిరిగి వీడి దగ్గరికి వచ్చారు. ఏమయ్యా ఇది విగ్గా పరీక్షిస్తావా అని అతని చేతిని తన శిరస్సు పైన పెట్టుకున్నాడు. చూడరా తడి చూడరా, నేను సినిమా యాక్టర్గా ఉన్నానా, బాగున్నానా నీకు అని వాడిని కోపడకుండా వాడి పరీక్షకి తాను లోనయ్యి పంపించినటువంటి మన స్వామి సామాన్యుడా, జగత్ప్రభు, అవతారమూర్తి, సాక్షాత్తు శ్రీరామచంద్రుడు అని నమ్ముతాం మనం. అలాంటి వాడు క్షమిస్తే వాడికి ఏడ్చాడు. ఏం చేస్తాం, మనకు ఉండేటువంటివన్నీ అధమ గుణాలు, నీచ భావాలు. అవి బయటపడితే ఏడవా, అవి తెలియకుండా తిరుగుతున్నాం పెద్ద మనుషుల్లాగా. అవి బయటపెడితే ఏడవలసి వస్తుంది. ఎప్పుడైతే అన్నారో అప్పుడు వాడు ఠాకూర్ అంటున్నాడు, క్షమించండి స్వామి, ఎంత పొరపాటు పడ్డాను, నన్ను క్షమించండి అని ఆయన కళ్ళ మీద పడి కళ్ళనీళ్ళతో అర్పిస్తున్నాడు. అప్పుడు స్వామి అన్నారు, పర్వానాయి, నువ్వు సత్యాన్వేషకుడివి, నువ్వు మంచివాడివి, తప్పేం లేదు సుమా అన్నాడు. అది క్షమాగుణం మన స్వామిలో. ఇది ఉంది, అది కూడా ఉంది. ఎందరో వాళ్ళని. శ్రీరామచంద్రమూర్తి కూడా అలాంటి హృదయమైన ఆ ఘట్టం మీకు చెప్తాను. విభీషణుడు స్వామి చెప్తున్నారు, శ్రీరామచంద్రమూర్తి యొక్క శరణాగతి కోరి వచ్చాడు విభీషణుడు. వస్తే అక్కడే ఉన్నారు ఎవరు, స్వామి చెప్తారు ఇట్లా అక్కడే ఉన్నారయ్యా అక్కడికి మనకి అక్కడ వాళ్ళు ఉన్నట్టు ఊహించుకుంటాం. అని నేరుగా చెప్పేయడం కాదు, అక్కడే ఉన్నారు విభీషణుడు, అక్కడే ఉన్నాడు ఆంజనేయ స్వామి, సుగ్రీవుడు కూడా అక్కడే ఉన్నాడు. అప్పుడు వచ్చాడు ఈయన విభీషణుడు, శరణాగతి కోరాడు, స్వామి పాదాల మీద పడ్డాడు. అప్పుడు హనుమంతుడు అంటున్నాడు, స్వామి వీడిని మనం చేర్చుకోవద్దు, వీడు సాక్షాత్తు రావణ బ్రహ్మ తమ్ముడు, వీడు మన శత్రువు రావణుడు, వాడి తమ్ముడు. ఇప్పుడు యుద్ధ సమయం, వీడిక్కడ మనం తీసుకోకూడదు అన్నాడు. అప్పుడు అక్కడే ఉన్నటువంటి వాడు సుగ్రీవుడు, స్వామి వీడిని చేర్చుకోవద్దు, వీడు శత్రుపక్షం వాడు, వద్దు అన్నాడు. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి అంటున్నారు, నాయన నువ్వు ఎక్కడ వాడివి, వారి తమ్ముడివేగా, శత్రువు తమ్ముడివేగా, మొన్నటిదాకా రాక్షసుల మధ్య ఉన్నావు కదా, నీవు ఇక్కడ ఉన్నావు, ఆయన ఎందుకు ఉండకూడదు, రావణాసుడు తమ్ముడైతేనేమి ఆయన మాత్రం శరణాగతికి అర్హుడు కాడా అన్నాడు. అది బ్రాడ్ మైండెడ్నెస్. ఎంత విశాలమైన తత్వం మనం చెప్పలేము. కనుక స్వామి ఎప్పుడు చెప్తుంటారు, ఫర్గెట్ అండ్ ఫర్గివ్. అది చేసావు, అయిపోయింది, గత ఫర్గివ్, క్షమించు. అదే స్వామి, అదే శ్రీరామచంద్రమూర్తి. గతంలో ఉన్నటువంటి రాక్షస గుణాలు, రాక్షస చేష్టలు అన్నిటిని విస్మరించి చేసేయన్నాడు. రక్షణ ఇచ్చాడు, అభయం ఇచ్చాడు భగవాన్ బాబా. అలాగే చెప్తూ అంటున్నాడు స్వామి, ఈ కథ వర్ణిస్తూ చెప్తున్నారు, యుద్ధ సమయంలో ఆంజనేయ స్వామి బయలుదేరాడు ఆకాశ మార్గంలో. ఆకాశ మార్గంలో వెళ్తున్న ఆంజనేయ స్వామి గురించి స్వామి చెప్పిన సుందర ఘట్టాలు, సుందరకాండలో కూడా మీకు దొరకవు. స్వామి చెప్తారు అవి ఆంజనేయ స్వామి గురించి. ఆంజనేయ స్వామి అందరు ఉన్నారు అక్కడే, నలుడు, నీలుడు, అంగదుడు, వానర సైన్యం అంతా అక్కడే ఉన్నారు. అప్పుడు రాముడు అడుగుతున్నాడు, నాయనా సీతాన్వేష నిమిత్తం ఎవరు వెళతారు, సీత ఎక్కడుందో గుర్తించి
ఈ వర్తమానం మనకు తెలియజేయాలి. ఎవరు వెళ్తారు సీతాన్వేషణ నిమిత్తమై అని అడిగారు రాముడు. అడిగి నాయనా, జాంబవంతుడు సీనియర్ వాళ్ళల్లో, నాయనా నువ్వు వెళ్తావా అన్నారు. స్వామి, నేను ముసలివాడిని అయిపోయాను, రిటైర్ అయిపోయాను, లాభం లేదు, జవసత్వాలు ఉడిగిపోయినాయి, పూర్వం ఎలా ఉండేదో నేను చెప్పలేను, ఈ కర్తవ్యానికి నేను అనర్హుణ్ణి స్వామి, నన్ను వదిలిపెట్టేయండి. మంచిది. నాయనా అంగద, వెళ్తావా నువ్వు? స్వామి, నేను ఇంకా చిన్నవాడిని, ఇంకా మంచి యోగ్యత రాలేదు నాకు, నేను అనంతమైనటువంటి సముద్రాన్ని ఎలా దాటుతాను స్వామి, నాకు అంత అనుభవం కూడా లేదు, నన్ను వదిలేయండి అన్నాడు. అలాగే నలుడిని నీలుడిని అడిగాడు స్వామి. అందరూ కూడా మాకు అంత అనుభవం లేదని, 100 యోజనములో ఉన్నటువంటి సముద్రాన్ని దాటడం అసంభవని, తమ అశక్తతను బలహీనతను ప్రదర్శించిన వారే తప్ప సిద్ధమైన వారు ఎవరు లేరు. ఇది రాముడికి తెలియకపోలేదు, తెలుసు. అక్కడే ఉన్నాడు, అక్కడే ఆంజనేయ స్వామి. నాయనా హనుమాన్, నువ్వు వెళ్తావా? రెడీ స్వామి అన్నాడు. రెడీయా? ఇట్రా. ఏమి నీవా వెళ్తానంటున్నావు? నీవా సర్వసన్నద్ధుడు అని అంటున్నావు, నీవా సర్వ సమర్థుడు అని అంటున్నావు. సాగరోల్లంఘన, సముద్రాన్ని దాటాలి, నీకు తెలుసునా? తెలియదు స్వామి. పూర్వం ఎప్పుడైనా దాటావా? ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందా? లేదు స్వామి. చాలా బాగుంది. సీతాదేవిని చూసావా? చూడలేదు స్వామి. లంక ఎక్కడుందో తెలుసా? తెలియదు స్వామి. కనుక శతయోజనములో విస్తరించిన సముద్రాన్ని దోకడం తెలీదు, లంక ఎక్కడుందో తెలీదు, సీతాదేవి ఎట్లుంటుందో నీకు తెలీదు. అట్టి సీతాన్వేషణ నిమిత్తమై నీ వెళ్తావు. ఏమయ్యా నువ్వు మాట్లాడేది? అది సాధ్యమా అంటే అప్పుడు ఆంజనేయ స్వామి అంటున్నాడు, శ్రీరామచంద్రుని దగ్గర పాదములు పడి, స్వామి ఏమిటి మీరు ఇలా ప్రశ్నిస్తారు? నేను మీకేం చెప్పమంటారు? నువ్వు వెళ్ళు అన్నప్పుడు సముద్రాన్ని దాటే శక్తి మీరు నాకు ప్రసాదిస్తారు, సీతా సాధ్విని గుర్తించే యుక్తి మీరు ప్రసాదిస్తారు, శక్తిని యుక్తిని నాకు అందించి నాకు ఇచ్చిన ఈ కర్తవ్యాన్ని రక్తి కట్టిస్తారు స్వామి. మీరు ఎందుకు నన్ను అట్లా అడుగుతారు అంటాడు ఆంజనేయ స్వామి. అంటూ స్వామి ఇలా చూశారు. ఎందుకు అట్లా చూశారు? పక్కన ఉన్నది నేనే. అప్పుడు అర్థమైంది నాకు. బెంగళూరుకి రమ్మన్నారు, నాకు రావడం ఇష్టం లేదు, మీరెందుకు పిలవాలి, నేను ఎందుకు రాలేకపోవాలి, నాకేమిటి కర్మ, ఇదేడు స్వామిని మనసులో ఎంతో బాధపడుతున్నాను. ఆంజనేయ స్వామి ఘట్ అని చెప్పాడు ఇక్కడ. అరే నీకేరా అన్నాడు. ఇటు చూశాడు. అంటే నా గురించి లెక్చర్లో ఇలా పెట్టాడు. అంటే ఆ సీతాన్వేషణ ఘట్టాన్ని యాజ్ అప్లైడ్ టు మీ, ఇట్ మీన్స్ అప్లైడ్ టు మెనీ పీపుల్ దేర్, మనకే కాదు అంటూ అక్కడ చెప్తున్నారు. భగవంతుడు ఏదైనా చెప్పాడంటే ఆ కార్యాన్ని నిర్వర్తించేటువంటి సామర్థ్యాన్ని భగవంతుడే నీకు ప్రసాదిస్తాడు. ఎందుకు ప్రసాదిస్తాడు? నీ కీర్తికి, నీ ముక్తికి, నీ సాధనగా కర్తవ్యాన్ని అందిస్తాడే తప్ప తాను చేయలేకపోలేదు. మన్నును మిన్నును చేయగలను, మిన్నును మన్నును చేయగలను, సప్త సముద్రములు కూడా నా యొక్క సంకల్పాన్ని ఎదురు తిరగలేవు సుమా అని చెప్తూ రామాజ్ఞని ఆ రీతిగా పాలించాడు హనుమంతుడు అని చెప్తూ అర్థమైందా నీకు అన్నది చెప్పారు. దీని ఇంగ్లీష్లో
డ్రమాటిక్ ఐరనీ అంటారు. ఆ డ్రమాటిక్ ఐరనీ స్వామి చెప్పాడు. అంటే పాత్రధారులు వాళ్ళిద్దరికి తప్ప తత్వం వాళ్ళకి ఏం తెలియదు. సందేహిస్తున్న నా మీద పడిన బాణం. కానీ ఘట్టం పురాణం వివరణ ఆ జనం అందరికీ వచ్చేస్తుంది. ఏం చెప్పావయ్యా స్వామి, నీకు నువ్వే సాటి అనుకున్నాను. అప్పుడు ఆంజనేయ స్వామి గురించి స్వామి చెప్తున్నారు, మాట్లాడటం మీరు నేర్చుకోవాలి, ఏదో మాట్లాడటం కాదు, సరస సంభాషణ చతురుడు ఆంజనేయ స్వామి, సామాన్యుడు కాడు. సీతాదేవిని చూచాడు, చూడామణితో శరవేగంలో వచ్చేస్తున్నాడు ఆకాశ మార్గంలో. శ్రీరామచంద్రుడు చూపించాలి అని వస్తూనే చెప్పాడు, చూచాను అన్నాడు మొట్టమొదటి మాట. అప్పటికి అందరికీ అర్థమైపోయింది. అంతేగాని మీలాగా నాలాగా ఎన్నింటికి బయలుదేరాం, మధ్యలో ఎన్ని రైళ్ళు మారాం, ఎన్ని తిప్పలు దాటాం, అసలు చెప్పి సావం చివరిదాకా. ఫస్ట్ చూచాను అనేటప్పటికీ రాముల వారికి హృదయం నెమ్మదయింది. అక్కడున్న భక్తులు అందరూ కూడా అమ్మయ్య అనుకున్నారు. అప్పుడు దిగి రాముల వారికి జరిగిందంతా చెప్పాడు, వివరాలన్నీ చెప్పాడు. కనుక సంభాషణ ఎట్లా చేయాలి మీరు నేర్చుకోవాలి. ఆంజనేయ స్వామికి అలాంటి వినయ విధేయతలు ఉన్నాయి. అంతేననుకుంటున్నారా? ఈ ఆంజనేయ స్వామి రామకార్య నిమిత్తమే వచ్చేస్తున్నాడు లంకకు. సీతాసాధ్విని గుర్తించడానికి వస్తున్నాడు. మనోవేగం కంటే వాయువేగం కంటే వేగంగా వచ్చేస్తున్నాడు. అలాంటి స్వామికి విశ్రాంతి అందిద్దామని మైనాకుడు ఒక పర్వతం సాగర మధ్యంలోంచి పైకి లేచి, ఆంజనేయ రామకార్యంలో వెళుతున్నావయ్యా, నువ్వు నీకు కాస్త విశ్రాంతి అవసరం. ఇక్కడ రిసార్ట్స్ ఉన్నాయి, ఈ రిసార్ట్లో దిగు, నీ కూల్ డ్రింక్స్ ఇస్తాము, చక్కగా కోకోనట్ వాటర్ ఇవి తీసుకుందు కానీ ఎంత శ్రమపడ్డావో పాపం అని మైనాకుడు ప్రార్థించాడు. ఎందుకు మైనాకుడు అలా వచ్చాడు? ఆ రోజుల్లో పర్వతాలకి రెక్కలు ఉండేవిట. అవి ఎక్కడ పడితే అక్కడ వాలొచ్చు, మన ఇంటి పైన కూడా. కానీ రెక్కలుంటే ప్రమాదం అని ఆ రెక్కల్ని ఖండించేశారు. అలా ఖండించేసినప్పుడు అవి అలా స్థావరంగా నిలిచిపోయినాయి. కానీ మైనాకుడు సముద్రంలో దాక్కున్నాడు. మీ నాయన రక్షించాడయ్యా. ఆంజనేయ స్వామి తండ్రి ఎవరు? వాయుదేవుడు. వాయుదేవుడు స్పీడ్గా దాక్కొచ్చి ఇక్కడ నేను దాక్కున్నట్టు చేశాడు. ఆయన కృతజ్ఞత తెలియజేయాలి, అందుకని నా దగ్గర రమ్మంటున్నా. ఓ 10 నిమిషాలు ఇక్కడ రావయ్యా స్వామి అన్నాడు. ఇక్కడ మనం వినాలి. అప్పుడు అంటున్నాడు ఆంజనేయ స్వామి, చూడు మైనాక, నీకు నా తండ్రి పట్ల గౌరవమునకు, నా తండ్రి పట్ల కలిగిన కృతజ్ఞతకు నాకెంతో సంతోషం, చాలా మంచిది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, రామకార్యంలో వెళ్తున్న నాకు విశ్రాంతి ఉండదు, అలసట నాకు ఉండదు. కనుక ఎలాంటి విరామము అవసరం లేదు. రామకార్యం సిద్ధించేదాకా నాకు వేరే చింతన ఉండదు అని చెప్పాట. ఆ చెప్తూ స్వామి వ్యాఖ్యానం, ఎవరన్నా రెండరా మా ఇంటికి రా కూల్ డ్రింక్ తాగంటే వద్దంటావా? పని తర్వాత చూసుకుందాం, ముందు కూల్ డ్రింక్ చూసుకుందాం అనుకుంటాం. ఆతిథ్యాన్ని ఎవరైనా వద్దంటారా? పర్పస్, ద డివైన్ పర్పస్, ద డివైన్ మిషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి కావు సుమా అని అన్నాడు. అది ఆంజనేయ స్వామి దగ్గర మీరు నేర్చుకోవాలి అని స్వామి చెప్తున్నారు. వెళ్ళాడు, లంకలోకి వెళ్ళాడు. మీకు ఈ కథ అంతా తెలిసిందే. ఇక్కడ 2 ఘట్టాలు ప్రముఖమైనటువంటివి. విద్యార్థులు కానీ భక్తులు కానీ మనమంతా కూడా నేర్చుకోవాల్సినటువంటి ఆ సందేశం మీరంతా గమనించే ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సందేశాత్మక వివరణ మీ దృష్టిలో తీసుకురావడమైన ఉద్దేశమే కానీ రామాయణ కథనే చెప్తానని కాదు.
అక్కడేమైంది చూడండి. ఆంజనేయ స్వామి రామకార్యం నిర్వర్తించాడు, బాగుంది. తరువాత సముద్రపు ఒడ్డునే ఉన్నారు రాముడు లక్ష్మణుడు అందరూ కూడా. అక్కడ ఈ కబుర్లన్నీ చెప్పాడు. చెప్తూ శ్రీరామచంద్రమూర్తి యొక్క అంకము పైన తలకాయ పెట్టుకున్నాడు ఆంజనేయ స్వామి. తొడపైన తలకాయ పెట్టుకున్నాడు. అంటే పాపం ఎంతో జర్నీ చేసి వచ్చాడు పాపం అని. అలా అనుకుంటున్నప్పుడు వెంటనే ఆంజనేయ స్వామి గగ్గురు పొడిచి, స్వామి నేను పడుకోవటం ఏంటి, లేదు నేను కూర్చుంటాను, నా ఒళ్ళో మీ తలకాయ ఉండాలన్నాడు. చూసారా? అలాగే ఆయన ఒళ్ళో తలకాయ పెట్టుకున్నాడు రాముడు. చుట్టూ జనం ఉన్నారు. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి పైకి చూశాడు. చంద్రుడిలో మచ్చ ఉన్నది. ఆంజనేయ, ఏమిటా మచ్చ అని పక్క వాళ్ళని కూడా అడిగాడు రాముడు. ఒకరు అన్నారు అక్కడ లోయలు ఉన్నాయన్నారు కొందరు, కొండలున్నాయి అన్నారు కొందరు, పెదరాశి పెద్దమ్మ చెట్టు కింద కూర్చుందన్నారు కొందరు. ఇట్లా రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటే అప్పుడు ఆంజనేయ స్వామి అంటున్నట్టు, స్వామి ఏంటి మీరు అట్లా అడుగుతారు, మీ యొక్క ముఖారవిందము యొక్క ప్రతిబింబమే చంద్రుడిలో కనపడేటువంటి ఆ మచ్చ. అది మచ్చ కాదు, రామచంద్ర దర్శనం మీ ముఖం అక్కడ కనపడుతుందని. అచ్చ స్వామికి అంత భక్తి అయ్యా, స్వామి చెప్తున్నారు. అంత భక్తి ఉంది ఆంజనేయ స్వామికి. చంద్రుడిలో కూడా చూసి చెప్తున్నాడు, అంతా నీ నీడే, రోమ రోమమునకు రామనామము స్మరించే ఆంజనేయ స్వామి భక్తి ఎంత గొప్పదయ్యా అని చెప్తే మనకంతా కూడా కళ్ళనీళ్ళు వస్తాయి. అంతటితో ఆగలేదు. ఈ పట్టాభిషేకం అయిపోయాక అందరికీ తలో బాధ్యత అప్పగించారు. ఆయనకి ఏ బాధ్యత అప్పగించలేదు. సోదరులకు ఇంకా కూడా కోపంగా ఉంది. ఇన్నేళ్ళు అరణ్యంలో నువ్వే సేవ చేసుకున్నావు, మరి మాకు డ్యూటీస్ లేవా, నువ్వు రెస్ట్ తీసుకో, మేం చేస్తాము. సరే ఇంతకు మీరేమేం చేస్తారో చెప్పండి వింటాను అన్నాడు. వాడు నా డ్యూటీస్ ఇవి, నా డ్యూటీస్ ఇవి, గోపురం గేట్ నాది, హాస్పిటల్ గేట్ నాది, మందిరం గేట్ నాది, మందిరంలో పట్టా వేసే డ్యూటీ నాది, వీళ్ళందరినీ వెనక్కి నెట్టే డ్యూటీ నాది. ఇట్లా అందరూ కూడా ఎవరి డ్యూటీస్ వాళ్ళు చక్కగా చెప్పుకున్నారు. అంతా విన్నాడు ఆంజనేయ స్వామి, బాగానే ఉంది. కానీ సాక్షాత్తు రాజైనటువంటి శ్రీరామచంద్రమూర్తి ఆవలించినప్పుడు చిటికలు వేయాలి కదా, ఆవలిస్తే చిటికలు వేస్తాం. రాజుగారికి ఎప్పుడు ఆవలింత వస్తుందో చెప్పలేము, ఎవరు చిటికలు వేయాలో చెప్పలేరు కదా, నేను చిటికలు వేయటాన్ని నేను ఉంటాను రాముడి దగ్గర అన్నాడు. అందరి డ్యూటీ మార్నింగ్ డ్యూటీ ఈవినింగ్ డ్యూటీ అయితే ఇది 24/7 డ్యూటీ, ఎప్పుడు అక్కడే కూర్చోడు. అంటే ఏదో రీతిగా రామసేవ చేయాలి, రాముడి దగ్గర నేను ఉండాలి అనే కృతనిశ్చయమైనటువంటి ఆ భక్తి అంత గొప్పవాడు అని స్వామి చెప్పారు. చెప్తూ అలాగే ఆంజనేయ స్వామి గురించి ఇంకో మాట చెప్తున్నారు. ఎంత బాగా చెప్పావు స్వామి అనుకున్నాను. పట్టాభిషేకం అయ్యాక శయన మందిరంలోకి వెళ్ళిపోయింది సీతాసాధ్వి. ఇంకా రాముడు కూడా శయనాగారానికి వెళుతున్నాడు విశ్రమించడానికి. ఆంజనేయ స్వామి కూడా ఎండపడుతున్నాడు. నాయన ఆంజనేయ ఎక్కడికి అని అడిగింది సీత. ఎక్కడికి నువ్వు? రాముడు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను, నేను వస్తున్నా, సేవ చేసుకోలేదయ్యా. ఆయన రెస్ట్ కోసం వెళ్తున్నాడు, అది ఆయన శయన మందిరం, నేను ఎందుకు రాకూడదు, మీరు మాత్రం ఎందుకు వెళ్ళాలి అని అడిగాడు సీతను. అప్పుడు సీత చెప్తోంది, సింధూరం ఉందయ్యా నాకు, అందులో వెళ్ళే అర్హత నాకున్నదన్నది ఆవిడ. అట్లాగా అన్నాడు. స్వామి చెప్పిన కథ చూసుకోండి, కావలిస్తే మీకు తెలుస్తుంది రామకథ రసవాహినిలో. సరే సింధూరం ఉండాలో నీకు అంత ఎలిజిబిలిటీ ఉందా
అనుకున్నాడు. వెంటనే వచ్చేశాడు, ఆకాశ మార్గంలో వచ్చేశాడు. పట్టణాల్లో ఉన్నటువంటి సింధూరం అంతా చూశాడు, ఏ షాపుల్లో ఉన్నో చూశాడు. కాలుతో కొట్టేసి తలుపులు ఎర్రగొట్టి లోపలికి వెళ్ళాడు. ఆ సింధూరం తీసుకొచ్చాడు, శుభ్రంగా లేహ్యం చేసి ఒంటి మొత్తాన్ని పట్టించాడు. అమ్మా సీత, ఇంత ముట్టు పెట్టగానే నీకు ఎలిజిబిలిటీ వచ్చింది, ఇప్పుడు నాకు నా సంగతి ఏంటంటావు అంటే ఎలాగలాగా ఏదో రీతిగా రాముని ఇక్కడ సన్నిధానాన్ని అనుభవించాలి, అక్కడే ఉండాలి అని కోరిక గలవాడు ఆంజనేయ స్వామి. ఇది స్వామి వివరించారు. సాయిరామావతారంలో కూడా అలాంటి ఘట్టాలు మీకు కనపడతాయి. సౌత్ ఇండియన్ క్యాంటీన్లో మంచినీళ్ళు పోసేవాడు. క్యాంటీన్లో ఎవరైనా ఆంధ్ర బ్యాంక్ డైరెక్టర్ గోపాలరావు గారు, డైరెక్టర్ ఆఫ్ ఎ బ్యాంక్, మంచినీళ్ళు పోస్తుండేవాడు. అలాగే 72, 73 ప్రాంతాల్లో మన యూనివర్సిటీ కట్టడానికి అప్పుడే పునాదులు తవ్వుతున్నారు. నేను వచ్చాను, వెంకటగిరి నుంచి చూడడానికి వచ్చాను. ఆ సందర్భంలో ఒక నిక్కరు, ఒక బనియను వేసుకొని ఓ టోపీ పెట్టుకొని తిరుగుతున్నాడు ఒక ఆయన. ఆయన ఎవరు ముఠా మేస్త్రి ఏమో అనుకున్నాను. తర్వాత తెలిసింది ఆయన ఎవరు, బ్రిగేడియర్ బోస్ అని తెలిసింది నాకు. ఎవరైనా ఐఐటి కాన్పూర్ డైరెక్టర్. ఐఐటి కాన్పూర్ డైరెక్టర్. ఈ బిల్డింగ్స్ ఎట్లా కనబడుతున్నారు చూడడానికి వచ్చాడు. ఇక్కడ మన మ్యూజియం బోస్ గారి తండ్రి. ఆయన పదవి ఏంటి, ఆయన చేసే పని ఏమిటి ఇక్కడ? ఏదో రీతిగా ఏ పని అయినా సరే ఉచ్చ నీచములు ఉండవు, అంతా నీ సేవే అన్న భావంతో చేశారు. అదే మనకి ఇక్కడ కనపడుతుంది. మనకి ఆ దార్శనిక దృష్టి ఉండాలే కానీ మనకు అదే కనపడుతుంది ఏదైనా సరే. నాకు మరొక ఘట్టం కూడా జ్ఞాపకం. మన హైయర్ సెకండరీ స్కూల్ ప్రిన్సిపాల్ శివరామకృష్ణన్ ఉంటాడు. ఆయన నా స్టూడెంట్ 1964లో. ఆయనేమి ఇక్కడికి వస్తానన్నాడు. చచ్చావు బోరా, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్తావు, వద్దురా నాయన, నా మాటను, ఇక్కడ నువ్వు ప్రిన్సిపాల్ అవుతావు, ఎందుకు అక్కడికి వెళ్తావు, అక్కడ ఏం చేస్తావు అన్నాను. ఇక్కడ ఉన్నాడు, అడగండి. ఆయన అన్నాడు, మేష్ గారు, మందిరంలో చీపురు పట్టుకొని క్లీన్ చేయడానికి రెడీగా ఉన్నాను, నాకే పోస్ట్ అక్కర్లా, ఐఎమ్ రెడీ. వాలంటరీ సర్వీస్, ఏ సర్వీస్ అయినా సరే, ఆ మెట్లను శుభ్రం చేయడానికి రెడీ అన్నారు దంపతులు ఇద్దరు కూడా. అంటే నిజమైన సాయి భక్తులు, నాకు ఈ ర్యాంక్ వస్తే వస్తాను. ఏ ర్యాంకు ఆయన దగ్గర ఉంటే హయ్యెస్ట్ ర్యాంక్, అంతకు మించిన ర్యాంక్ ఏముంది? ఆయన భక్తులు అవడమే ర్యాంక్. చాలా గొప్ప విషయం. ఏం చేతంటే విక్టర్ కాను అని ఉన్నాడు, జాంబియా దేశస్థుడు. ఆయన్ని పరిచయం చేశారు పూర్ణచంద్ర ఆడిటోరియంలో. ఏమని? అంబాసిడర్ ఫ్రాన్స్, అంబాసిడర్ ఇంగ్లాండ్, అంబాసిడర్ అమెరికా అని చెప్పారు. చివరికి ఆయన వచ్చి అన్నాడు, అవన్నీ మర్చిపోండి, బాబా డివోటీ అదే, ఇవన్నీ కావు నాకు, ఇది హయ్యెస్ట్ ర్యాంక్ అన్నాడు ఆయన. ఏమంటారండి? అంటే మన స్వామి దగ్గర ఇలా ఉండటమే, ఇలా సర్వ్ చేయటమే, ఇలా సేవ చేసుకోవడమే ఇంతకన్నా యోగ్యత, ఇంతకన్నా అదృష్టము, ఇంతకన్నా దివ్యమైనటువంటి ఆశీస్సులు ఎక్కడుంటాయి చెప్పండి? ఆ రైతుగా రామకార్యాన్ని ఏదైనా చేయడానికి సిద్ధపడ్డాడు ఆంజనేయ స్వామి. చిటికలేస్తా అన్నాడు, అక్కడున్నాడు ఆయన, బాగానే ఉంది. ఆ తర్వాత కాలంలో రామచంద్రమూర్తి అంటున్నాడు, ఏమని? సింహాసనంలో కూర్చొని ఉండగా ఆంజనేయ స్వామిని పిలిచాడు. ఋషులందరూ చేరి, ఆంజనేయ, ఎంత గొప్పవాడివయ్యా నువ్వు, రామకార్యం సాధించావు నువ్వు, చూసావా ఎంత మహనీయుడి నువ్వు అని పొగుడుతున్నారు. ఆయన ఎక్కెక్కి ఏడుస్తున్నట్ట ఆంజనేయ స్వామి. ఏమి నిన్నేమన్నారాయా, నీకు పొగుడుతూనే ఉన్నారు కదా, ఏమి నీకేమాయా అన్నాడు. స్వామి భాషలో చెప్తున్నాను నేను, ఆనాటి రాముడి యొక్క
సంభాషణ. నీకేమైంది, ఎందుకు దుఃఖిస్తున్నావు? అప్పుడు ఆంజనేయ స్వామి వాళ్ళందరి పాదములు పట్టుకొని అంటున్నాడు, స్వామి నన్ను పొగుడుతారా? రామకార్యం సిద్ధించింది నేనా? శ్రీరామచంద్రమూర్తికి ఆశీర్వచనములు కావా? మీ అందరికి ఆశీస్సులు కావా? నేను సాధించింది అన్నాడు ఆంజనేయ స్వామి. అలాంటి వినయ విధేయతలు మనకు ఉండాలి. నేను చేశాను, నేను రాకమునిపి ఇవేమి లేవు, నేను వచ్చాక ఇవన్నీ వచ్చాయి, నువ్వు పోతే ఇంకా మంచిది, ఇంకా బెటర్ విషయాలు వస్తాయి. మనం ఎవరం కూడా నేను వచ్చాక నువ్వు పోయాక ఇంకా బాగుంటుంది, అది ఎందుకు గుర్తించకూడదు? మనకి అవకాశం ఇచ్చాడు, మంచిది చేయించాడు, అంతే. ఇది ఎలా చెప్పగలవు? బెంగళూరులో చౌడయ్య మెమోరియల్ హాల్ ఉంది. ఆ మెమోరియల్ హాల్లో స్వామి ఉపన్యాసం ఉన్నది. నేను కూడా స్వామితో పాటు వెళ్ళాను. ఆ స్టేజ్ పైన జాఫర్ షరీఫ్ అని రైల్వే మినిస్టర్ ఉండేవాడు, ఆయన ఉన్నాడు. వీరప్ప మొయిలీ స్టేజ్ మీద ఉన్నాడు. మంత్రులు, స్వామి మధ్యలో కూర్చున్నారు. సర్వాధ్యక్షుడు ఆయన. ఆ సభకి మన శేషన్ గారిని కూడా ఆహ్వానించారు. శేషన్ ద గ్రేట్, అందులో యూత్లో చాలా పాపులర్ మ్యాన్ శేషన్ అంటే. ఇంకా శేషన్ వస్తూ ఉంటే అండి ఆ హాలు దద్దరిల్లేడిపోయిందంతే. ఈ కుర్ర గ్యాంగ్ ఉన్నారు చాలామంది, చేతులు పగులుతాయి అన్నట్టు తప్పట్లు కొడుతున్నారు. ఆయన దండం పెట్టుకుని ఇట్లా వస్తున్నాడు స్టేజ్ దగ్గరికి. స్థూలకాయుడు, 2-3 కుర్చీలు కలపాలి మనం ఆయనకి, అంత స్థూలకాయుడు వస్తున్నాడు. వస్తూ మెట్లు ఎక్కాడు, స్టేజ్ దగ్గరికి వస్తున్నాడు. ఒక గజమాల తెచ్చారు ఆయనకి వేయటానికి. దేశాన్ని ఒడికి ఇచ్చినవాడు ఆయన. ఆయన ఏం చేశాడు, నాకింత దండేశారు చేయించుకోవాలా, అది అక్కడే పట్టుకున్నాడు. అది మాల తీసుకెళ్ళి స్వామి పాదాల పైన వేశాడు. వేసి కట్టి కింద కూర్చున్నాడు. ఆ పుష్పాల యొక్క రేకులనన్నీ తీసి స్వామి పాదాలను పూజించాడు. తర్వాత ఉపన్యాసంలో చెప్తున్నాడు, నేను అది చేశాను, ఇది చేశాను, నాలాంటి వాడు లేడు అని ఎన్నో విషయాలు చెప్పారు. కానీ అసలు సంగతి మీకు తెలుసా? స్వామి కారకుడు. నాకు ఆ ధైర్యం ఉంది, ఆ ధైర్యంతో స్వామి చేయించాడు నా చేత. అంతే, నేనా చేసింది, స్వామి కాదా? ప్రహ్లాదుడు బతికుంది ఎవరి వల్ల? హిరణ్యకశిపుడు నానా రకాలుగా చంపుదాం అనుకున్నాడు, కానీ ప్రహ్లాదుని చంపగలిగాడా? ఆ ప్రహ్లాదుని రక్షించిన వాడే నన్ను రక్షించాడు, నేను చేసింది కాదన్నాడు. అది నాకు ఆంజనేయ స్వామి ఘట్టం జ్ఞాపకం వస్తుంది. మన స్వామి పాదాల దగ్గర అలాగే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ డాక్టర్ శర్మ, ఆయన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ చేశాడు, పంజాబ్ చేశాడు, గొప్పవాడు. ఆయన్ని బెంగళూరు పిలిచారు. వచ్చాడు ఆయన బెంగళూరుకి అప్పుడు ట్రిప్లో. వచ్చినప్పుడు స్వామి భక్తుడు, స్వామి దర్శనం చేసుకోవడానికి సాయంత్రం వస్తున్నాడు. స్వామికి ముందే ఇన్ఫర్మేషన్ తెలుసు, కూర్చున్నారు, స్టూడెంట్స్ అంతా ఉన్నారు అని లీటర్ అన్నారు. శంకర్ దయాళ్ శర్మ ప్రెసిడెంట్ వస్తున్నాడు, నీ ఒక పని చేయి, ఆయన కారు కనపడేదాకా ఉపన్యాసం చెప్పు, కారు కనపడగానే ఆపేయాలి. అక్కడే చెప్తున్నారు. నాకు ఎప్పుడు అప్పటికప్పుడు చెప్పమంటమే, వారం రోజులు నోటీసు, 10 రోజులు నోటీసులు ఉండవు. సరే స్వామి మీ దయ, చెప్తున్నాను. ఆ కారు రావటం చూశాను, ఆపేశాను. ఆయన వచ్చాడు. ఆయన కుర్చీ పక్కన సింహాసనం ఆయనకు కూడా వేశారు. గజమాల తెచ్చారు ఆయనకి. నో తాను తీసుకోవాలి, స్వామి పాదాల దగ్గర పెట్టాడు. పెట్టి ఉపన్యాసంలో మాట అన్నాడు. ఎప్పుడు నా తలలో రింగ్ 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 తిరుగుతుంటుంది. ఏమన్నాడో తెలిసిన? ఆయన వచ్చింది సంవత్సరాది నాడు వచ్చాడు అక్కడికి. సంవత్సరాది నాడు
ఏ శుభకార్యాన్ని మనం చేస్తామో సంవత్సర పర్యంతము అవే శుభకార్యాలు చేస్తామని అంటారు. ఆ నమ్మకం మీద స్వామివారి దర్శనానికి వచ్చాను నేను అన్నాడు. అంటే సంవత్సరం పొడుగుతా మీ దర్శనం నాకు కావాలి అనే ఉద్దేశం. ఎంత చక్కగా చెప్పావయ్యా. ఆయనకు 4-5 డాక్టరేట్లు ఉన్నాయట స్వామి చెప్తారు. పైగా రెండో మాట అన్నాడు శంకరదయాళ శర్మ, స్వామి నేను ఇక్కడ ఉపన్యాసం చెప్పడానికి రాలేదు, మీ ఉపన్యాసం వినటానికి వచ్చాను, దయచేసి నన్ను క్షమించండి అన్నాడు. కుర్చీలో కూర్చున్నాడు. అది వినయం అంటే. స్వామి దగ్గర మహాభక్తులు ఉన్నారు, ఆంజనేయ స్వామి వంటి స్థాయిలో ఉన్న భక్తులు ఉన్నారు. దానికి దీనికి సారూప్యాన్ని తెలియజేయడం నా ఉద్దేశం. ఇంకా మున్ముందు విశేషాలు తెలుసుకుందాం.